డబ్బు ఉన్నంత వరకు అందరూ అతని చుట్టూనే ఉండేవారు. పార్టీలు, ట్రిప్స్, ఫోటోలు. బ్రో నువ్వే మా అన్న అని చెప్పే ఫ్రెండ్స్ చాలా మంది. కానీ ఒకరోజు అతని బిజినెస్ పూర్తిగా నష్టపోయింది. అప్పటి వరకు రోజు కాల్ చేసిన వాళ్ళు ఒక్కసారిగా మాయమయ్యారు. బిజీరా, తర్వాత మాట్లాడదాం అంటూ దూరం అయ్యారు. అప్పుడు అతనికి అర్థమైంది, సక్సెస్లో తోడుండే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ కష్టాల్లో పక్కన నిలిచేవాళ్లే నిజమైన వాళ్ళు అని. ఆ సమయంలో ఒక్క ఫ్రెండ్ మాత్రమే అతని దగ్గర నిలిచాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టలేదు, కేవలం తిన్నావరా అని అడిగాడు. జాబ్ దొరకడానికి సహాయం చేశాడు. ధైర్యం కోల్పోయిన ప్రతిసారి నిలబెట్టాడు. 5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి కోట్లాది రూపాయల వ్యాపారవేత్త అయ్యాడు. ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడు. అది చూసి పాత ఫేక్ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ వచ్చారు. కానీ సెక్యూరిటీ వాళ్ళను గేట్ దగ్గరే ఆపేసింది. సార్ మీ పేర్లు గెస్ట్ లిస్ట్లో లేవు. వాళ్ళు షాక్ అయ్యారు. అప్పుడు సెక్యూరిటీ చెప్పాడు, గెస్ట్ లిస్ట్లో ఒక్క పేరు మాత్రమే ఉంది. ట్రూ ఫ్రెండ్ లోపల ఆ అబ్బాయి తన నిజమైన ఫ్రెండ్ హగ్ చేసుకుని చెప్పాడు, నా సక్సెస్ చూసి చాలామంది వచ్చారు, కానీ నా కష్టాల్లో నా పక్కన నిలిచింది ఇతనే. కర్మ ఆలస్యం అవుతుంది, కానీ ఎప్పుడూ తప్పించదు. నిజమైన స్నేహం కష్టాల్లో తెలుస్తుంది.